జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 149 పాయింట్లు నష్టపోయి 22,819 వద్దకు చేరింది. ఇక సెన్సెక్స్ 505 పాయింట్లు దిగజారి 73,694 వద్ద ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర 820 తగ్గి 1,49,840 వద్ద కొనసాగుతుంది. ఇక అలాగే 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేటు 750 క్షీణించి 1,37,350కి చేరింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ జీవి సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్, ఆయన అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే గోల్డ్ రేట్లు కూడా కొంత వరకు తగ్గటం చూస్తున్నాం. అలాగే స్టాక్ మార్కెట్ లో అవకతవకలు రావటం కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు వీటిని? ఓకే, గుడ్ మార్నింగ్ రత్న. ఇప్పుడు మార్కెట్లు అయితే ఫ్లాట్ గా ఉన్నాయి. నువ్వు అన్నది ఏదైతే జరిగిందో అయిపోయింది. అది అంటే ఉదయం బాగా ఫాల్ అయింది, కానీ మళ్ళీ 30 కంపెనీలు ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ ఉన్నాయో 30 మైనస్ లో ఓపెన్ అవడం జరిగింది. ఇప్పుడు కొంచెం రికవరీ అవుతుంది. ఎందుకు అంటే ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ అన్నమాట. 3 రోజుల నుంచి నిన్న, అంతకు ముందు 2 రోజులు మార్కెట్లు పెరిగినాయి. ఆ 3 రోజులు ఏవైతే ఉందో ఇవాళ ఎక్స్పైరీ డే ఉంటుంది నిఫ్టీ మంగళవారం. అది షార్ట్ కవరింగ్ అనొచ్చు, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. అయితే ఇప్పుడు అంటే పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే షార్ట్ కవరింగ్ అంటారు, పడుతున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అంటారు. అంటే పొద్దున సెల్లింగ్ జరిగింది. అంటే మొత్తం 30 కంపెనీలు బిఎస్సి సెన్సెక్స్ మైనస్ లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కొంచెం రికవరీ అవ్వడం జరిగింది. ఇప్పుడు 212 పాయింట్లు మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్. పొద్దునైతే 700 చిల్లర మైనస్ లో ఉండే. ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉన్నాయి మామూలుగా, అంటే ఫ్లాట్ అనుకోవచ్చు. అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఫ్లాట్ అనుకోవచ్చు. అయితే క్రూడ్ ఆయిల్ మాత్రం బాగా 2% పెరగడం జరిగింది. ఇది ఎందుకు ఏంటిది అనే దానికి మనం చూడవలసింది ఏంటిది అంటే ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ లో అంటే ఎప్పటికప్పుడు ఏదైతే అంటే ఈ మన ట్రంప్ ఏం చెప్పిండు, నిన్న మళ్ళీ చర్చలు అవుతున్నాయని చెప్పేసి ఒక వార్తతోటి నిన్న ఉదయం 11 నుంచి మార్కెట్ రికవరీ జరిగింది. మళ్ళీ ఇరాన్ ఖండించడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్లు అయిపోయినాయో మళ్ళీ ఇరాన్ తర్వాత ఖండించడం జరిగింది. వరల్డ్ మార్కెట్లన్నీ మళ్ళీ ఫాలో అవడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు అంటే మన ట్రంప్ ఏమన్నాడు, ఈ హర్ముజ్ జల్సన్ కనుక మీరు తెరవకపోతే రేపటితోటి ఆయనకి మళ్ళీ గడువు ఇచ్చింది అనమాట. రేపటితోటి లాస్ట్. ఈ రేపు ఏదైతే ఉందో మనకి వాళ్ళకి టైం అన్నమాట. మన ప్రకారం అంటే రేపు ఉదయం బుధవారం మనకి తెల్లవారుజామున 5:30 వరకు ఆయన ఒక అల్టిమేట్ టైం ఇచ్చిండు. అదే అమెరికా టైం వచ్చి ఇవాళ రాత్రి 8 గంటలకు అనమాట. ఇవాళ రాత్రి 8 గంటలకి అమెరికా టైం ప్రకారం, మన ప్రకారం వచ్చి ఉదయం బుధవారం తెల్లవారుజామున. అయితే ఇప్పుడు ఈ హర్మూజ్ గనక జలసంధి తెరవకపోతే ఇరాన్ వాళ్ళు ఇక ఇరాన్ లో వంతెనలు, విద్యుత్ కేంద్రాలు నేలమట్టం చేస్తానని ఆయన హెచ్చరించడం జరిగింది. ఇలా ఇంతకు ముందు నుంచి ఎన్నిసార్లు గడువులు పెట్టడం జరుగుతూ వచ్చింది. అంతకు ముందు కూడా ఇరాన్ కి గడువులు పెట్టడం జరిగింది. యుద్ధం అనేది ఒక్కసారిగా ఫిబ్రవరి 28కి గడువులు పెట్టి చివరికి యుద్ధం స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 28, మార్చి 31, అదొక 31, 32, ఇవాళ ఒక 7, 39 రోజుకి వచ్చింది యుద్ధం. అయితే ఈసారి ఇక మేము పొడిగించేది లేదు అని చెప్పేసి మళ్ళీ అనటం జరిగింది. అంటే ఏం జరుగుతుంది, ఈ అంటే వాళ్ళు మధ్యవర్తిత్వం రావటం జరిగింది. ఈజిప్ట్, పాకిస్తాన్, తుర్కీ వాళ్ళు ఈ మధ్యవర్తిత్వం ఇరాన్ కు అమెరికాకి మధ్యవర్తిత్వం ప్రయత్నం చేసారు. వాళ్ళు చేస్తే అది 45 రోజులు ఆపాలన్నట్టు, కాల్పుల విరమణ జరిగిన తర్వాత అప్పుడు డిస్కస్ చేద్దాము అన్నట్టుగానే. అంటే ఆ టైం వరకు మనం ప్లాన్ చేద్దాము, ముందైతే 45 రోజులు టైం తీసుకుందాం అని చెప్పేసి అంటే అది కాలేదు. చివరికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ చర్చలకు సమయం ఉంటుందా, మరి చర్చలు జరుగుతాయా, యుద్ధం ఆగుతుందా అనేది రేపు ఉదయం మనకు తెలుస్తుంది. రేపు ఉదయానికి మన ఇండియన్ టైమింగ్స్ అంటే ఈ రోజు ఇప్పుడు అంతా కూడా పెద్దగా ఏం ఉండకపోవచ్చు. అంటే ఏంటిది, ఆ న్యూస్ ఏదైతే రాలేదో అంటే రేపు ఉదయం వరకు మనకు ఉంది కాబట్టి టైము. ఇప్పుడు ఏదైతే మనము గోల్డ్ ఉంది ఫ్లాట్ గానే ఉంది, సిల్వర్ ఉంది ఫ్లాట్ గానే ఉంది, బ్రెంట్ ఆయిల్ మాత్రం కొంచెం పెరగడం జరిగింది. అదే మెయిన్ అనమాట. $111 ఉంది ఇప్పుడు. నిన్న 107, 106, 108 ఆ డాలర్లు దగ్గరికి రాగానే ఆటోమేటిక్ గా ఇది కొంచెం మార్కెట్ రికవరీ జరిగింది. ఎప్పుడైతే చర్చలు జరుగుతాయి, 45 రోజులు వాళ్ళు మధ్యవర్తిత్వం చేస్తున్నారు అనగానే ఆటోమేటిక్ గా ఏమైంది, కొంచెం బ్రెంట్ ఆయిల్ తగ్గటం, మార్కెట్ లో పాజిటివ్ లోకి రావటం,
ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ ఒక్కసారిగా ఈ రోజు ఏం జరిగింది, మళ్ళీ ఈ అల్టిమేటం ఇచ్చేటప్పటికి రేపు ఉదయం తెల్లవారుజాము వరకు మనకి టైం ఉంది, అదే ఇరాను మీకు టైం ఇచ్చిందని చెప్తుండ్రు. అయితే ఇదంతా మనం జరిగితే తప్ప మనం ఇప్పుడు ఇవాళ మొత్తం ఓన్లీ అబ్జర్వేషనే. గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెద్దగా ఏం మూవ్మెంట్లు ఉండవు. గోల్డ్, సిల్వర్, బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు 1.5% ప్లస్ లో ఉంది. $111.5 ట్రేడ్ అవుతుంది. నిన్నటి మీద 1.5%. అయితే రేపు ఉదయానికి మనము 5:30కి మరి యుద్ధం ఆగుతుందా, యుద్ధం చర్చలా, మళ్ళీ యుద్ధం పొడిగింపా, లేకపోతే యుద్ధం చేస్తారా, అది కనుక అయితే మళ్ళీ తీవ్ర పరిణామాలు ఉంటాయి. చర్చలకు వచ్చి ఓకే ఒక కొలికి వచ్చింది అని అన్నారు అనుకోండి, మళ్ళీ మార్కెట్ అంతా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే పాజిటివ్ లోకి ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు ఇప్పుడు ఇరాన్ మీద మళ్ళీ ఆయన యుద్ధం కనుక చేసింది అనుకోండి, ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ బాగా పెరుగుతుందో ఆటోమేటిక్ గా గోల్డ్, సిల్వర్ ఫాల్ అవుతుంది, వరల్డ్ మార్కెట్ ఫాల్ అయితే మన షేర్ మార్కెట్ ఫాల్ అవుతుంది. మళ్ళీ అంటే అది వేరే పరిణామాలు. ఇప్పటి వరకు ఆయన ట్రంప్ ఇరాన్ కు వాయిదాలు ఇవ్వటం, చర్చలు అనటం ఏండ్ల నుంచి జరుగుతున్నటువంటిది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే మనకి ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయిందో మళ్ళీ అప్పుడు ఈ ట్రంప్ మొన్నటి వరకు ఈ ఇరాన్ ఇష్యూ కంటే ఈ ట్రేడ్ డీల్ మీదే ఇష్యూ ఎక్కువ ఉండేది. ఏది సుంకాలు, టారిఫ్ల మీద. ఈ సుంకాలు, టారిఫ్లు ఎప్పుడైతే అమెరికా సుప్రీంకోర్టు ఇతనికి వ్యతిరేకంగా తీర్పిచ్చిందో, ఏది February 2 మనకి ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు రావడంతో మళ్ళీ మొదలైంది ఆ సుంకాలు, టారిఫ్లు ఇష్యూ లేదు ఇప్పుడు ఇక ఓన్లీ ఇరాన్ మీద. మళ్ళీ అది జరిగి కూడా అప్పుడే మనకి ఇప్పుడు 39వ రోజుకి వచ్చినాం మనం. ఈ 39 రోజుల్లో ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు ఇది ఎంత వరకు వస్తుంది, ఎక్కడ వరకు వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అయిపోయినాక మళ్ళీ ఏమంటుండు, క్యూబా అంటుండు. మరి ఇవన్నీ ఏం జరుగుతాయి అవన్నీ మనం గమనించాల్సిందే. ఇవాళ మాత్రం ఏమి ఉండకపోవచ్చు. ఇవాళ సింపుల్ గా మార్కెట్లు ఫ్లాట్ గా క్లోజ్ అయితే ఉన్నాయి. కొంచెం పాజిటివ్ అటు ఇటుగా ఇక అక్కడక్కడే ఉంటాయి అనమాట. ఎందుకంటే కొంతసేపు పెరుగుతాయి, కొంతసేపు తగ్గుతాయి. ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ ఇప్పుడు 225 పాయింట్లు మైనస్ లోనే ఉంది. ఉదయం 30లోంచి మళ్ళీ ఇప్పుడు సుమారుగా 10 కంపెనీలు పాజిటివ్ లోకి ట్రేడ్ అవుతున్నాయి. ఏదైతే అంటే ఈ సెన్సెక్స్ గానీ, నిఫ్టీ గానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం అంటే పర్లేదు. అంటే నిన్నటి మీద కంటే పొద్దున్న బాగా గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడు 220 పాయింట్లు BSE సెన్సెక్స్ మైనస్, అదొక 70 పాయింట్లు నిఫ్టీ మైనస్ లో ఉంది. అయితే ఇంకొకటి కూడా రిజర్వ్ బ్యాంకు క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేయడానికి మీటింగ్ జరుగుతుంది. ఇవాళ 2 రోజులు ఉంటుంది మీటింగ్. రేపు ఉదయం 10 గంటలకి RBI గవర్నర్ వడ్డీ రేట్ల మీద డెసిషన్ ఉంటుంది. అది రేపు ఉదయానికి ఉంటుంది. కాబట్టి అది సేమ్ ఇదేగా ఇరాన్ ఇష్యూ వస్తుంది రేపు ఉదయం 10 గంటలకి రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల మీద. కాబట్టి వడ్డీ రేట్లు ఏమి తగ్గించే ఆలోచనలు ఏమి ఉండకపోవచ్చు. మార్కెట్ మాత్రం ఏమి అంటే న్యూట్రల్ నే ఉంచుతుంది అంతే తప్ప తగ్గించడాలు. కాకపోతే ఫోర్కాస్ట్ అంటే జీడిపి ఎలా ఉండబోతుంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాము, ఇప్పుడు ఈ బ్రెంట్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి మార్కెట్ లో ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఏం చర్యలు తీసుకుంటారో వాటన్నిటి మీద ఉంటుంది అన్నట్టు రేపు ఉదయం 10 గంటలకి. మనం గమనించవలసింది ఏంటిదిగా ఇవాళ అంతా అబ్జర్వ్ చేయటం, మార్కెట్ ని గమనించటం. రేపు ఉదయం మనకి తెలుస్తుంది ఏది మన మార్కెట్లు 9ంటికి ప్రీ ఓపెన్ మార్కెట్లు ఓపెన్ అయితే 7 గంటలకే మన మార్కెట్లకి తెలుస్తుంది. అంటే గిఫ్ట్ నిఫ్టీ ఉంటుంది. ఆ గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ రేపు ఉదయం 5:30కి మనకి తెలిసే టైంకి రాత్రికే అమెరికాలో తెలుస్తుంది. కాబట్టి వరల్డ్ మార్కెట్లు అన్ని ఎలా ఫాలో అవుతున్నాయి, వరల్డ్ మార్కెట్లు నెగిటివ్ లోనా పాజిటివ్ లోనా, దాన్ని బట్టి ఏదున్నా గానీ భారీ ఎత్తున ఉంటుంది. గ్యాప్ అప్ లా, గ్యాప్ డౌన్ లో పాజిటివ్ న్యూస్ వచ్చిందా మళ్ళీ 2000 పాయింట్లు అట్లా పెరగడం జరుగుతుంది. ఏదైనా జరిగిందా వారు కనుక స్టార్ట్ అయిందా ఫాల్ కూడా అలానే ఉంటుంది. అంటే సత్యనారాయణ గారు మీరు చెప్పినట్లుగానే ఏదైతే స్టాక్ మార్కెట్ లో నష్టాలు కొనసాగడం మనం మార్నింగ్ చూసాం, ఇప్పుడు నార్మల్ అవడం కూడా చూస్తున్నాం. బంగారం ధరలో కూడా స్వల్పంగా మార్పులు రావడం చూస్తున్నాం. అంటే ముందు ఇన్వెస్టర్లకు సంబంధించి ఎటువంటి సూచనలు ఇస్తారు మీరు? రేపు తర్వాతనే మనం, ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ గనక తగ్గితే తప్ప ఈ గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్ కాదు. ఈ బ్రెంట్ ఆయిల్ గనక తగ్గలేదనుకో, అలా గనక ఇలా యుద్ధం గనక జరిగితే అది $150 కూడా పోవచ్చు అనేది ఒక వార్త. అయితే ఈ అవసరం అనేది మాత్రం కంపల్సరీగా యుద్ధం ఆపడం అనేది అమెరికాకే అవసరం అన్నమాట. యుద్ధం ఆపాలి అనేదే వాళ్ళ యొక్క అన్నమాట. యుద్ధం ఆపకపోతే పరిణామాలు ఇంకా ఇప్పటికే ఇన్ఫ్లేషన్ పెరగటం,
మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలు, అంటే ప్రతి దేశం ఏదైతే దేశాలు ఉన్నాయో అన్ని దేశాల యొక్క కరెన్సీ ఏదైతే ఉందో అన్ని ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. మన దేశం యొక్క కరెన్సీ కూడా రూపాయి ఏదైతే ఉందో 95 రూపాయలు దాటిపోయింది. మొన్న మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఒక ఫారెక్స్ మీద కొంచెం ఆంక్షలు విధించేటప్పటికి అది కొంచెం రికవరీ అవ్వడం జరిగింది. టర్కీ అయితే ఆల్రెడీ లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు 67,000 కోట్లు బంగారం కూడా అమ్మేయడం జరిగింది ఆ దేశం. అలా ప్రపంచ దేశాలన్నీ కూడా, ఇంకా చాలా దేశాలు బయటపడలేదు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేశాల యొక్క కరెన్సీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. అవన్నీ ఏవైతే ఉన్నాయో ఆల్ టైమ్ లో నుంచి రికవరీ కావాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళ అవసరాలు తీరాలి అంటే డాలర్లు కొనాలి అంటే వరల్డ్ మార్కెట్ లో బంగారం అమ్మాల్సిందే. వాళ్ళు బంగారం అమ్మితే తప్ప లేదనమాట. ఇప్పుడు టర్కీ ఒకటే అమ్మింది. ఈ పరిణామాలు ఇంకా రాబోయే రోజుల్లో మనము రేపు తెలుస్తుంది. మనకి ఏదున్నా భారీ ఎత్తున ఉంటుంది. అంటే మార్కెట్లు పెరిగినా పడిపోయినా రేపు ఉదయం. ఎందుకు అంటే ఇరాన్ మీద యుద్ధ వాతావరణం కనుక ఇంకా సీరియస్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మార్కెట్లు బాగా ఫాల్ అయితే బ్రెంట్ ఆయిల్ ఆటోమేటిక్ గా పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే కనుక యుద్ధం మళ్ళీ చర్చలను, సపోజ్ ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వం ఏదైతే దేశాలు ప్రయత్నిస్తున్నాయో ఒకవేళ కొన్నాళ్ల పాటు, ఒక నెల రోజులు 45 రోజులు అంటారు, కానీ ఇరాన్ అటో ఇటో తేల్చుకోవాలని అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు ఎంతవరకు ఏమంటారు అనేది తెలియదు మనకి. అయితే ఎంతసేపటికి ఇప్పుడు మనం ఏంటిది అంటే ఇరాన్ అనటం ఏంటి, యుద్ధం శాశ్వత ముగింపే కోరుకుంటుంది అన్నట్టుగా అని వాళ్ళు అనటం జరిగింది. అయితే ఇప్పుడు ఇరాన్ మీద ఇప్పుడు అట్లా అంటున్నారు. అంటే ఇరాన్ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు అంటారు చర్చలని, మళ్ళీ దాడి చేయడానికి నమ్మకం ఏమిటి మా మీద, అందుకని ఇవన్నీ ఇట్లా ఉండొద్దు, శాశ్వత ముగింపే మేము కోరుకుంటున్నాం అన్నట్టుగా వాళ్ళు ఇరాన్ వాళ్ళు నిన్ను తిరస్కరించడం జరిగింది. అయితే దీంతో ఇప్పుడు అది కూడా అన్నమాట. అంటే ఈ ఎంతవరకు జరుగుతాయి అనేది మనకు తెలియదు. కాకపోతే పోస్ట్ పోన్ అయిందనుకోండి కొన్నాళ్ల పాటు, మళ్ళీ ఒక నెల రోజుల 45 రోజుల, లేదు మరి యుద్ధం కొనసాగుతుందంటే మళ్ళీ ఈయన ఏమంటాడు ట్రంప్, దాన్ని బట్టే మనం రేపు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ రోజంతా మామూలుగా అబ్జర్వ్ చేయడం తప్ప, వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేసేది లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.